నమస్తే సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. నవరత్నాల పథకాలతో సంక్షేమ ఆంధ్రప్రదేశ్గా రాష్ట్రం అభివృద్ధి. కిర్లంపూడి మండలంలో పాదయాత్ర చేపట్టిన కాకినాడ ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు. అబ్దుల్ సలాం కుటుంబ ఆత్మహత్యలపై సిబిఐ విచారణ జరిపించాలి. మీడియా సమావేశంలో డిమాండ్ చేసిన కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. సామాన్యుడికి భారంగా మారిన నిత్యావసర వస్తువుల ధరలు. కాకినాడ ఆనందభారతి మైదానంలో రైతు బజార్ని పరిశీలించిన మేయర్ సుంకర పావని. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ నవరత్నాల్లో ఆంధ్రప్రదేశ్ని సంక్షేమ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దారని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు పేర్కొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కిర్లంపూడి మండలం కృష్ణవరంలోని ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు వంగా గీత పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాలు ఏ విధంగా అమలు చేస్తున్నారో, రాష్ట్ర ప్రజలకు సంక్షేమ అభివృద్ధి ఫలాలు ఏ విధంగా అందిస్తున్నారో వివరిస్తూ పాదయాత్ర నిర్వహించారు. అంతేకాకుండా వివిధ గ్రామాల్లోని ప్రజలు సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలియజేయడం జరిగింది. సందర్భంగా పార్లమెంట్ సభ్యులు వంగా గీత, ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు మాట్లాడుతూ గ్రామాల్లో పుంత రోడ్లు, గ్రావెల్ రోడ్లు వేస్తామని, మెయిన్ రోడ్, సీసీ రోడ్ వేసిన డ్రైన్లు లేక ఇబ్బంది పడుతున్నారని, 60 లక్షల రూపాయలతో అటు ఇటు డ్రైన్లు, రోడ్లు వేస్తున్నారని అన్నారు. అర్హులైన అందరికీ ఇళ్ల స్థలాలు, ఇళ్లు నిర్మించే కార్యక్రమం కూడా ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. కార్యక్రమంలో జగ్గంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ జనపరెడ్డి హేమ, శైలు సుబ్బారావు, తోట రవి, తోట గాంధీ, బండారు రాజా, ఒమ్మి రఘురాం, అత్తలూరు నాగబాబు, గోరకపూడి గోపీనాథ్, భూపాలపట్నం ప్రసాద్, ప్రభుత్వ అధికారులు, అంగన్వాడీ మరియు ఆశా వర్కర్లు, వాలంటీర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఖచ్చితంగా ఒక వారం 10 రోజుల లోపల ట్రైన్ మీకు ఎవరికి కూడా డ్రైనేజీ సమస్య లేకుండా చేసి పడేస్తాను మొత్తం. అదేవిధంగా ఇలాగ మీ గ్రామానికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాకపోతే మీరు రాజకీయాలకు అతీతంగా సహకరించాలి. ఎందుకంటే ఇప్పుడు ఇరుపాకన్నా సోమవారం పక్కన మెరిపాక, మారవేడ, నా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు బాగుంటుందని చెప్పి చూస్తాను. చూసుకొని మీ ఊరు చాలా బాగుంది, ఇంకా మా ఊరికి దరిద్రం ఏడుతుంది ఏంటి. కనీసం సరైన రోడ్ లేదు, సరైన కనీసం హాస్పిటల్ కూడా మా ఊరి కింద డిస్పెన్సరీ కూడా లేదు. అయినా సరే ఈ గ్రామానికి ఎవరన్నా ఒక ఎమ్మెల్యేగా ఊరి ఇలా ఉంటారు దరిద్రంగా చెప్పి చూసుకుంటే ఎలా ఉండదు. బాగుందా రోడ్డు మీద అంతా మురికలు వచ్చేసి. ఈ గ్రామంలో కూడా ఇందాకే చెప్పారు, సూది శ్రీనివాసులు, యువకులు అందరూ కూడా ఈ గ్రామంలో ఎమ్మెల్యే గారి సహకారం తీసుకుని మీకు ఏ కార్యక్రమాలు అందాలో అనేది వారు చూస్తూ వాలంటీర్స్ ద్వారా జరుగుతుంది. ఎమ్మెల్యే గారు అనేక విషయాలు చెప్పారు, బహుశా మీరు అందరూ అర్థం చేసుకున్నారని నేను భావిస్తాను. దాంతోపాటు ఆవేదన కూడా, ఆ పనులు అవ్వాలి అంటే ఒక సగం అధికారుల మీద ఆధారపడి ఉంటే కొన్ని పనులు ప్రజల మీద ఆధారపడి ఉంటాయి. ఏది మంచి, ఏది చెడ్డ, ఎందుకు ఇది జరుగుతుందని ఇదివరకైతే అందరికీ తెలిసేది కాదు, కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలిసిపోతుంది. మీ గ్రామాన్ని అభివృద్ధి చేసుకునే బాధ్యత కూడా మీ ముందని చెప్పి మీ అందరికీ నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. కర్నూలు జిల్లా నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబ ఆత్మహత్యలపై సిబిఐ విచారణ జరిపించాలని కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో కొండబాబు మాట్లాడుతూ నంద్యాల సలాం కుటుంబం ఆత్మహత్యకు పాల్పడడానికి ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. సలాంని, అతని భార్యని మానసికంగా వేధించి శారీరకంగా హింసించారని, పోలీసులతో పాటు వైసీపీ నేతలు కూడా వారిని వేధించారని, ఇప్పుడు తూతూ మంత్రంగా ఒక ఎస్ఐని, కానిస్టేబుల్ను సస్పెండ్ చేసి ప్రభుత్వం చేతులు దులుపుకోవాలని చూస్తుందని, నంద్యాలలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న అబ్దుల్ సలాంని, అతని కుటుంబ సభ్యులను దారుణంగా హింసించారని, బంగారు దొంగతనం చేశాడంటూ చేయని నేరాన్ని అతనిపై మోపి తీవ్రంగా వేధింపులకు గురిచేసి దాదాపు 70 రోజుల వరకు పోలీస్ స్టేషన్లో ఉంచి నానా రకాలుగా హింసించారని, బెయిల్పై బయటకు వచ్చి జీవనోపాధి కోసం ఆటో నడుపుకుంటున్న సలాంని తిరిగి వేధించడం ప్రారంభించారని, అతని ఆటోలో ఎక్కిన ప్రయాణికుడికి చెందిన 70,000 రూపాయల సొమ్ము పోయిందనే నెపంతో మళ్లీ హింసించారని, సలాంతో పాటు అతని భార్య కూడా వేధించి చివరకు ఆమెను కూడా అరెస్ట్ చేయడంతో వేధింపులు తట్టుకోలేక పిల్లలతో సహా సలాం దంపతులు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారని, సలాం కుటుంబ ఆత్మహత్యకు పాల్పడడానికి ముమ్మాటికి ప్రభుత్వమే కారణమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎంఏ ఖాన్, ఎండి అన్సర్ సయ్యద్ అలీ, షేక్ రహీం, షేక్ బషీర్, ఫైసల్, కస్మూర్, జిక్రియా, వల్లీ, ఖాదర్ వలీ,
గాలి బాక్సర్ తెలుగుదేశం నాయకులు తుమ్మల రమేష్, ఒమ్మి బాలాజీ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే అబ్దుల్ సలాం గారి కుటుంబం ఆత్మహత్యకు పాల్పడ్డారో ఆ కేసు ఏదైతే ఉందో ఇప్పుడు జరుగుతున్న సంఘటన బట్టి చూసుకుంటే న్యాయం జరుగుతున్న ఆలోచన సిబిఐకి అప్పచెప్పాలనేది మా ఆలోచన. అదేవిధంగా హత్య జరిగిన విధానం, ఆత్మహత్య పాల్పడిన విధానం చూసుకున్నట్టయితే ఇది ప్రభుత్వ హత్యగా భావిస్తున్నామండి మేము. ఎందుకంటే ప్రభుత్వ హత్య అంటున్నాం మేము. ఆ కుటుంబాన్ని వేధించొద్దని చెప్పి సలాం గారు, భార్య, కుటుంబం మొత్తం ఆ డిపార్ట్మెంట్ ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్లో దాన్ని వాళ్ళకి విన్నపించుకున్నా, రిక్వెస్ట్ చేసినా, ఎన్ని చేసినప్పుడు కూడా ఆ వైసీపీ నాయకుల ఒత్తిడితో వాళ్ళు వేధించిన విధానం చూసి వాళ్ళు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారండి. అంటే ఈ ప్రభుత్వం ఆ కుటుంబానికి భరోసా కల్పించలేకపోయింది, మేము ఉన్నామన్న ధైర్యం కల్పించలేకపోయింది. ఈ ప్రభుత్వంలో ఒక కుటుంబం ప్రభుత్వం భరోసా లేక ఆత్మహత్య చేసుకున్నారంటే ఈ ప్రభుత్వం ఏ విధంగా పరిపాలన ఉన్నదో ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం లేదు. ఎంత దారుణం ఉండేది. ప్రభుత్వానికి విన్నపించుకున్నా భరోసా కల్పించలేకపోయింది. అందుకే నేను ప్రభుత్వ హత్యగా భావిస్తాననేది. అందుకే సిబిఐకి అప్పచెప్పాలి ఈ కేసుని. అదేవిధంగా ఏదైతే ఇది ముస్లిం సోదరులు జరిగినట్టుగా భావించద్దండి ఈ రాష్ట్ర ప్రజలు. 5 కోట్ల జనాభా ఆలోచించాలి. రేపు ఆ కుటుంబానికి అయింది, రేపు ఇంకో కుటుంబం కావచ్చు. నేను అనుకుంటున్నాను, నా మనసులో ఏమనుకుంటున్నానంటే ఇలాంటి కుటుంబాలు ఎన్ని ఆవేదన చెందుతున్నాయో మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సలాం లాంటి కుటుంబాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనోవేదన చెందుతూ ఆ విధంగా బాధపడుతున్న వాళ్ళందరూ కూడా ధైర్యం ఇద్దాం. ఈ రోజున ధైర్యంగా ఉండండి మీరందరూ కూడా. మీలాంటి వాళ్ళు ఇలాంటి అధైర్యపడి ఆత్మహత్య చేసుకోవద్దు. మీ పక్షాన్ని మేము ఉంటాం. తెలుగుదేశం పార్టీ ఉండదు, 5 కోట్ల జనాభా ఉంటారు, అందరూ ఉండి మీకు అండగా ఉంటారు. మీరెవరూ కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు, ధైర్యంగా ఉండండి అని మీ ద్వారా తెలియపరుస్తూ, ఏదైతే ఈ సలాం కుటుంబంకి అన్యాయం జరిగిందో దానిపైన సిబిఐ ఎంక్వైరీ చేయాలి. అదేవిధంగా ముస్లిం సోదరులే కాదు, తెలుగుదేశం పార్టీ అన్ని పార్టీలను కలుపుకుంటూ, ప్రజలందరినీ కలుపుకుంటూ వాళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా ఉద్యమాలు చేస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. వైసీపీ ప్రభుత్వ పాలనలో నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యుడికి తలకు మించిన భారంగా మారాయని కాకినాడ నగర మేయర్ సుంకర పావని పేర్కొన్నారు. మంగళవారం తెలుగుదేశం పార్టీ కాకినాడ పార్లమెంట్ మహిళా విభాగం అధ్యక్షురాలు నగర మేయర్ సుంకర పావని ఆనంద భారతి గ్రౌండ్లో ఏర్పాటు చేసిన రైతు బజార్లోని టీడీపీ మహిళా విభాగం నాయకులతో కలిసి ప్రారంభించారు. నిత్యావసర వస్తువుల ధరలు తారాస్థాయికి పెరగడంతో సామాన్య ప్రజలు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. సందర్భంగా మేయర్ సుంకర పావని సిటీ న్యూస్తో మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ పాలనలో నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగాయని, ధరలు నియంత్రించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. సాధారణ పనులు చేసుకునే ప్రజలు తమకు వచ్చే అరాకొరా జీతాలతో ఈ విధంగా పెరుగుతున్న నిత్యావసర ధరలు, ఇంటి అద్దెలతో ఏ విధంగా జీవించాలని ప్రశ్నించారు. సబ్సిడీ పేరుతో అందిస్తున్న ఉల్లిపాయలు అందుబాటులో లేక, సాధారణ ధరలతో ఉల్లిపాయలు కొనలేక ప్రజలు పడుతున్న ఇబ్బందులను వర్ణనాతీతమన్నారు. తక్షణమే ప్రభుత్వం నిత్యావసర సరుకులు ధరలపై స్పందించి ప్రజలు పడుతున్న ఇబ్బందులను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు తాహేరా ఖాతున్, బంగారు సూర్యవతి, బండి సత్యనారాయణ, తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు చాపల ప్రశాంతి, మీసాల రామసునీత, రైతు బజార్ ఈవో శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఇదివరకైతే 100 రూపాయలకి వచ్చిందండి. ఇప్పుడు ఈ సరుకు మొత్తం 300 అండి. అదే అరటికాయలు, నిమ్మకాయలు, టమాటా అండి, అన్ని చాలా రేట్లు ఉన్నాయండి. పిల్లలతో చాలా ఇబ్బంది పడుతుంది. మరి మాకు ప్రభుత్వానికి కదా ఏదో మాకు సహాయం చేసేలా చూడమని అడుగుతున్నాం. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారండి జగన్ గారు మీ ప్రభుత్వంలో. జగన్ గారు మీరు కొంచెం బయటకు వచ్చి చూస్తే జనాలు పడే బాధ తెలుస్తుంది. ఒక్క ఛాన్స్ ఇమ్మని మీరు అడిగారు. ఒక్క ఛాన్స్ ప్రజలు ఇచ్చినందుకు మీరు చాలా గుణపాఠం చెప్తున్నారు వాళ్ళకి. మీరు వచ్చి ప్రజల్లోకి వచ్చి మీరు మీ నాయకులు వచ్చి చూస్తే ప్రజల బాధ ఏంటో తెలుస్తుంది. అలాగే చాలామంది మీకు బాగా బుద్ధి చెప్పేటట్టు ప్రజలు ఉన్నారు. ఈరోజు ప్రజలు ఎంత ఇబ్బంది పడటం నేను ఎప్పుడు చూడలేదు, ఏ ప్రభుత్వంలోనూ చూడలేదు. ఏ ప్రభుత్వం పని కూడా తీరు చాలా బాగుండేది. మీ ప్రభుత్వంలో అందరూ కూడా మరి కళ్ళు మూసుకుని ఉన్నారో ఏంటో తెలియదు. బయటకు వచ్చి చూస్తే ప్రజల బాధ తెలుస్తుంది. అందరికీ నమస్కారం. ఏదైతే మరి
నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో ఉల్లిపాయల దగ్గర నుండి కందిపప్పు దగ్గర నుండి కాయగూరలు అన్నీ కూడా రేట్లు ఎంత ఎక్కువగా అమ్ముతున్నారు అన్నది మనందరికీ కూడా తెలుసు. దీని మీద ప్రజలైతే మాత్రం ప్రత్యేకంగా చాలా అసంతృప్తితో ఉన్నారు. మరి ఈరోజు చూసుకున్నట్టయితే ఒక అమ్మ సంచిలో చూస్తే ఈ కాయగూరలు ఎన్ని ఉన్నాయి, ఎంత పెట్టుకున్నారు అంటే 200 రూపాయలు పెట్టుకున్నామని చెప్పేసి 200 రూపాయల కాయగూరలు ఎన్ని రోజులు వస్తాయంటే 2 రోజులు వస్తాయని చెప్పేసి పరిస్థితి. రోజుకి 100 రూపాయల కాయగూరలకే ప్రత్యేకంగా ఖర్చు పెట్టినట్టయితే నెలకు 3000 రూపాయలు కాయగూరల మీదే ఖర్చు పెట్టుకున్నట్టు మరి మనందరూ తెలుసుకోవాలి. ఎందుకంటే 12,000 రూపాయలు జీతగాడు ఉన్నాడైతే నెలకు 3,000 రూపాయలు కాయగూరలకి అయినట్టయితే మిగిలిన సామాను ఏం కొనుక్కుంటారు తినడానికి, అదేవిధంగా వాళ్ళ ఇంటి రెంట్ కానీ కరెంటు బిల్లు కానీ ఏం కట్టుకుంటారో అన్నది కూడా చాలా ప్రశ్నార్థకమైన విషయం. దీని మీద కూడా ప్రభుత్వం దృష్టి సారించాలి. ఏదైతే నిత్యావసర వస్తువులు ఏదైతే ఉన్నాయో అవన్నీ పెరుగుదల పట్ల ఒక నియంత్రణ తీసుకురావాలి. అలాగే సబ్సిడీని కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకున్నట్టయితే మరి ఈరోజు ఉల్లిపాయలు చూసినట్టయితే ఎక్కడ చూసినా బారులు తీరే నిలబడున్నారు ప్రజలు. సబ్సిడీలో ఇచ్చిన ఉల్లిపాయలని అయిపోయినాయి. మామూలుగా మామూలు రేటుతో కొనుక్కోవడానికి కూడా ఇంత పెద్ద బార్లో నిలబడున్నారంటే మరి ఏ విధంగా మరి ధరలు ఉన్నాయి, ఏ విధంగా నియంత్రిస్తామన్నది కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టాలని చెప్పేసి మీ ద్వారా కోరుకుంటున్నాను. రైతులకు నీరు ఎద్దడి లేకుండా పంటలు సస్యశ్యామలంగా పండించుకునేందుకు వీలుగా ముఖ్యమంత్రి జగన్ జలకళ పథకాన్ని ప్రవేశపెట్టారని పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు తెలియజేశారు. గొలప్రాలు మండలం చందుర్తి గ్రామంలో జలకళ కార్యక్రమానికి రైతులతో కలిసి కొబ్బరికాయ కొట్టి ఎమ్మెల్యే దొరబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొరబాబు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పెండం రఘు, పంతం అఖిలేష్, కోనేటి పెద్దకాపు, సూర్యనారాయణరాజు, అరిగెల రామన్న దొర, కుమార భాస్కర్ రెడ్డి, ముదునూరి కొండబాబు రాజు, ఉలవకాయల లోవరాజు, మొగిలి ఫణికుమార్, బండి శంకర్, జాగు చందు, ఎంపీడీఓ హరిప్రియ, ఏపీఓ కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిత్యం రైతుల గురించి ఆలోచించే వ్యక్తిగా ఇప్పటికే మొన్న తుఫాన్ల కారణంగా రైతులు చాలా నష్టపోయిన సంగతి, అందులో మన నియోజకవర్గం ఎక్కువగా మునిగిపోయి నష్టపోయినటువంటి పరిస్థితుల్లో వారందరికీ కూడా నష్టపరిహారం రాసే దిశగా అధికారులని పర్యవేక్షణలో, మా వైఎస్ఆర్ శ్రేణుల పర్యవేక్షణలో ఏ ఒక్కరికి కూడా నష్టం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా నష్టం ఏదైతే జరిగిందో వారందరికీ కూడా నష్టపరిహారం ఇచ్చే విధంగా ముందుకెళ్ళిన విధానం, ఎప్పుడూ లేని విధంగా ఆల్రెడీ చాలా వరకు వారి అకౌంట్లో పడిన విధానం, గౌరవ ముఖ్యమంత్రి గారు నిరంతరం రైతుల కోసం ఆలోచించే వ్యక్తిగా ఈ రోజున జలకళ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 50,000 నుంచి 60,000 వరకు కూడా ఈ బోర్లని ఇచ్చి సామాన్య చిన్న రైతులకు అందరికీ కూడా ఇది ఉపయోగపడే విధంగా ఈ రోజున మన పిఠాపురం నియోజకవర్గంలో మన చందుర్తి గ్రామంలో ఈ రోజున మనం శంకుస్థాపన చేసుకున్నాం. ఇది శుభపరిణామం. రైతులు క్షేమంగా ఉండాలి. రైతులందరికీ కూడా ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది. వైఎస్ఆర్ కుటుంబం అంటేనే రైతు పక్షాన్ని నిలబడే కుటుంబంగా ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి ఈ రాష్ట్రంలో ఉండే ఆ రోజున ఉచిత కరెంటు కానివ్వండి, స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ సంపూర్ణంగా తీసేసినటువంటి వ్యక్తిగా ఈ రోజున ఈ రాష్ట్ర ప్రజానీకం ఆయన పోయినప్పుడు కూడా రైతాంగం ఎంత బాధపడ్డారో, ఎంత ఈదిన పడిన పరిస్థితుల్లో మరలా ఆయన ఆశయాలు పుణుకుపుచ్చుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున రైతుల పక్షాన ఈ సంవత్సరాల కాలంలోనే రైతు పట్ల వారి యొక్క అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసే ముఖ్యమంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. గండేపల్లిలోని 1,80,00,000 రూపాయల నిధులతో నూతన ప్రైమరీ హెల్త్ సెంటర్కు కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు వంగా గీత, జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల చంటిబాబు శంకుస్థాపన చేశారు. స్థానిక ప్రభుత్వ ప్రైమరీ హెల్త్ సెంటర్ వద్ద నూతన హంగులతో సరికొత్త వైద్య పరికరాలతో ప్రభుత్వ ప్రైమరీ హెల్త్ సెంటర్కు జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల చంటిబాబు, కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు వంగా గీత చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి కాకినాడ ఎంపీ వంగా గీత, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు మాట్లాడుతూ పాత ప్రైమరీ హెల్త్ సెంటర్ శిథిలావస్థకు చేరడంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 1,80,00,000 రూపాయలు మంజూరు చేయడంతో అధునాతన వసతులతో కార్పొరేట్ స్థాయిలో 8 పడకల నూతన ప్రైమరీ హెల్త్ సెంటర్ను శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు, వైద్యకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని, గతంలో లక్షలాది రూపాయలు ఖర్చు పెడితే గానీ వైద్యం అందేది కాదని, ఆ పరిస్థితి నుంచి ఇప్పుడిప్పుడే మార్పు చెందుతున్నామని, కరోనా సమయంలో ముందు 3 నెలలు ప్రభుత్వ వైద్యులు ఎంతో కష్టపడి వైద్యం అందించారని వారికి చేతులెత్తి మొక్కాలన్నారు. కార్యక్రమంలో జగ్గంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ జనపరెడ్డి హిమశైలు సుబ్బారావు, దొరబాబు, కుంచే రాజా, పొమ్మి రఘురాం,
తోట రవి, భూపాలపట్నం ప్రసాద్, మద్దిపట్ల రామకృష్ణ చౌదరి, అడబాల ఆంజనేయులు, సాపినేని తారకం, సుంకవల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ పిఎస్సి శిథిలావస్థకు రావడం, దానికి గవర్నమెంట్ ద్వారా సుమారుగా 1,80,00,000 రూపాయలని ఇక్కడ వెచ్చించి నిధులు మంజూరు చేసుకోవడం జరిగింది. ఈ నిధులను ఉపయోగించుకుని సుమారుగా 8 పడకల ఆసుపత్రిని కొత్తగా కార్పొరేట్ స్టైల్లో ఇక్కడ నిర్మించుకోవడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్యకి, వైద్యానికి ఎక్కువగా ప్రాధాన్యతనివ్వడం, అందులో భాగంగానే విద్యని రకరకాలుగా స్కీమ్స్ విద్యపై దృష్టి పెట్టి రకరకాలైనటువంటి సంక్షేమ పథకాలు ఇవ్వడం, అందులో భాగంగా ఆరోగ్యానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి విద్యకి, వైద్యకి, ఆరోగ్యానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఇవాళ నాడు నేడు ప్రోగ్రామ్స్లో కూడా స్కూల్ బిల్డింగ్స్ అవ్వచ్చు, అదేవిధంగా ఆసుపత్రి బిల్డింగ్స్ అవ్వచ్చు, వాటిని కొత్తగా నిర్మించుకోవడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తామని చెప్పి తెలియడానికి సంతోషిస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా వైద్య సౌకర్యాలు పేదలకి అందాలి అంటే ప్రభుత్వ గ్రామాల్లో పిహెచ్సికి భవనానికి 1,80,00,000 రూపాయలతో ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేసుకోవడం జరిగింది. సుమారు 10 నెలల్లో ఈ నిర్మాణం అంతా పూర్తయి ప్రజలందరికీ కూడా అందుబాటులోకి రావడం జరుగుతుంది. లక్షలాది రూపాయలు వైద్యానికి వసూలు చేసే పరిస్థితులు ఉండేవి. మరి అందులో చాలా వరకు హాస్పిటల్స్ ప్రజల దగ్గర డబ్బులు ఆగడానికి ఎక్కువగా ఉన్నట్టుగా ఉండేవి. కానీ కొన్ని హాస్పిటల్స్ సర్వీసెస్ అందిస్తూ ఉండేవి, డాక్టర్స్ అందిస్తూ ఉండేవి. కానీ కరోనా ఎప్పుడైతే డిక్లేర్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కరోనా ఎప్పుడైతే డిక్లేర్ చేశారో ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ బంద్ అయిపోయాయి. మనం గర్వంగా చెప్పొచ్చు, హృదయపూర్వకంగా మేము అభినందనలు, శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రభుత్వ డాక్టర్స్కి. అప్పుడు పేద ప్రజల పక్షాన నిలబడి ప్రాణాలకి సైతం వడ్డీ నిలబడింది ప్రభుత్వ వైద్య సిబ్బంది, డాక్టర్స్ కానీ, స్టాఫ్ కానీ అందరూ. అక్రమాలకు పాల్పడితే ఎంతటి వారికైనా శిక్షలు తప్పవని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రసాద్ హెచ్చరించారు. తుని కేంద్రంగా జిల్లాలోని సాక్షాత్తు అధికారులే అక్రమ వ్యాపారం జోరుగా సాగిస్తున్న ఘటనపై మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఈఎస్ ప్రసాద్ మాట్లాడుతూ తుని ప్రాంతానికి చెందిన దాడిశెట్టి రవి, దుర్గాప్రసాద్, నానాజీలు గోను సంచులు ఫ్యాక్టరీ నిర్వహించేవారిని ఆంధ్రప్రదేశ్లో మద్యం ధరలు పెరగడంతో వీరంతా ముఠాగా ఏర్పడి తెలంగాణ నుంచి అక్రమ మద్యాన్ని తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుని గోన్ సంచీలతో వెళ్లిన లారీలు తెలంగాణకు చేరుకోగానే గోన్ సంచీల మధ్య తెలంగాణ మద్యాన్ని తీసుకురావడం జరిగేదని, తుని నుంచి అక్రమ మద్యాన్ని ఇతర ప్రాంతాలకు రవి, దుర్గాప్రసాద్, నానాజీ తరలిస్తుండగా తుని ఎస్ఐ యు శ్రీనివాస్, హెడ్ కానిస్టేబుల్ ప్రకాష్ రావు అక్రమ మద్యం తరలిస్తున్నారన్న సమాచారంతో దుర్గాప్రసాద్, నానాజీ, సురేష్, దాడిశెట్టి రవిల నుంచి 93 తెలంగాణ మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఎక్సైజ్ సిఐ బి శ్రీనివాస్ ఆదేశాలతో ముద్దాయిలను వదిలేశారు. స్వాధీనం చేసుకున్న తెలంగాణ మద్యాన్ని డ్రైవర్ ఉదయ్ కుమార్ ఇంట్లో ఉంచారు. మద్యం వ్యాపారం చేసేందుకు అక్రమ మద్యం వ్యాపారస్తులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో ఎక్సైజ్ అధికారులు అక్రమ మద్యం వ్యాపారులకు అండగా నిలుస్తున్నారని తెలియడంతో జిల్లా అధికారులు ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేసి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు ఎక్సైజ్ డ్రైవర్ ఉదయ్ కుమార్ ఇంట్లో దాడి చేసి తెలంగాణకు అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనలో ప్రమేయం ఉన్న సిఐ బి శ్రీనివాస్, ఎస్ఐ యు శ్రీనివాస్, హెడ్ కానిస్టేబుల్ ఎస్ ప్రకాష్ రావులకు ఎక్సైజ్ యాక్ట్ 47 ప్రకారం నోటీసులు జారీ చేశారు. అదేవిధంగా డ్రైవర్ ఉదయ్ కుమార్, దాడిశెట్టి రవిలను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అక్టోబర్ 28వ తేదీ నైట్న దేవరపు దుర్గాప్రసాద్, బి నానాజీ అనే 2 వ్యక్తుల్ని ఎన్ఫోర్స్మెంట్ సిఐ గారు 63 మద్యం సీసాలతో అరెస్ట్ చేశారు. అందులో తుని స్టేషన్ లిమిట్స్లో. అందులో దేవరపు దుర్గాప్రసాద్ని ఎంక్వైరీ చేయగా అంతకు ముందు రోజు 27వ తేదీ తుని పట్టణంలో ఆంజనేయ స్వామి గుడి దగ్గర తుని సిఐ బి శ్రీనివాసరావు, ఎస్ఐ ఈ శ్రీనివాసరావు, హెడ్ కానిస్టేబుల్ జిఎస్ ప్రకాష్ రావు, కానిస్టేబుల్ మహబూబ్ బాషా వీళ్ళు వెళ్ళి ఆ ఇద్దరిని పట్టుకున్నారు. అదే రోజు 93 మద్యం సీసాలతో పట్టుకొని ఆ రోజు నైట్ స్టేషన్కి తీసుకొచ్చి వాళ్ళని వదిలేశారు. ఆ డ్రైవర్ని ఎంక్వైరీ చేస్తే ఆ 93 మద్యం సీసాలు ఎక్కడున్నాయని డ్రైవర్ని ఎంక్వైరీ చేస్తే అతని ఇంట్లో పెట్టమన్నారు, సిఐ గారు పెట్టమన్నారని అతని ఇంట్లో అది రికవరీ చేయడం జరిగింది. రికవరీ చేసి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది వేరే కేసులో మళ్ళీ అతన్ని అరెస్ట్ చేసి అతన్ని రిమాండ్కి పంపించి
అలా పట్టుకొని వదిలేసినందుకు తుని సిఐ మీద, తుని ఎస్ఐ మీద, తుని హెడ్ కానిస్టేబుల్ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ A3 దాడిశెట్టి రవి అన్న అతను A1 ఎవరికి దుర్గాప్రసాద్, దేవరపు దుర్గాప్రసాద్కి తెలంగాణ నుంచి మద్యం సీసాలు తెప్పించి అతనికి అమ్మమని అతన్ని ఇవ్వడం జరిగింది. అతనికి పిలిపించి అతన్ని ఇంటరాగేట్ చేసి అతన్ని కూడా ఈ సెక్షన్ 50 ఆఫ్ ఏపీ ఎక్సైజ్ యాక్ట్ అబెట్మెంట్ కింద అతన్ని కూడా అరెస్ట్ చేసి 41 ACRPC ప్రకారం నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ నెల 6న ఈ దేవరపు ప్రసాద్, నానాజీ తర్వాత దాడిశెట్టి రవిని పోలీస్ కస్టడీకి తీసుకున్నాం. 6వ తేదీన వాళ్ళని ఇంటరాగేట్ చేస్తే వాళ్ళు ఇంకా 4 పేర్లు చెప్పారు. ఆ 4 ప్రస్తుతం అబ్స్కాండింగ్లో ఉన్నారు. అంటే ఈ ఎక్సైజ్ స్టాఫ్ మన తుని స్టేషన్ వాళ్ళందరూ ఎందుకు ఈ లిక్కర్ స్మగ్లర్స్తో కొల్యూజన్ అయ్యారు అనేది అది కొద్ది దురదృష్టకరమైన విషయం అయినప్పటికీ వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. FIR 473 క్రైమ్ నంబర్లో FIR ఇష్యూ అయింది. అందులో A1 ఏమో డ్రైవరు, A2 CI, A3 SI, A4 హెడ్ కానిస్టేబుల్. కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన అబ్దుల్ సలాం కుటుంబ ఆత్మహత్యపై ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకోవాలని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజప్ప డిమాండ్ చేశారు. పెద్దాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు నివాసంలో ముస్లిం పెద్దలు, SC/ST వర్గాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజప్ప ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలు, SC/ST, BC వర్గాలపై రోజురోజుకు వేధింపులు పెరిగిపోయాయని ఆరోపించారు. పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని వేధింపులకు గురి చేయడంతో పాటు అక్రమ కేసులు నమోదు చేసి మానసికంగా, శారీరకంగా హింసిస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కనువిప్పు కలగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు మాట్లాడుతూ గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అన్ని వర్గాల వారికి రక్షణ కల్పించడం జరిగిందని, ఈ సమావేశంలో అడబాల కుమారస్వామి, బడుగు శ్రీకాంత్, కొరుపూరి రాజు, తూతిక రాజు, కందుల విశ్వేశ్వరరావు, ఎలిశెట్టి నాని, సింగం అరవింద్ కుమార్, మొహమ్మద్ ఆరిఫ్ అలీ, గఫూర్ ఖాన్, రెహమాన్, సైఫుల్లా అలీ, సిపిఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరి మైనార్టీ వర్గాలు ఎవరైతే ఎస్సీలు ఉన్నారో, ఎవరైతే మైనార్టీలు ఉన్నారో, ఎవరైతే ఎస్టీలు ఉన్నారో వాళ్ళ మీద దాడులు చేస్తుంటే చూస్తూ ఊరుకోవడమే కాకుండా మరి వైసీపీ నాయకులకు, వైసీపీ కార్యకర్తలకు కూడా పోలీసు వాళ్ళతో అండ ఇప్పించి వేళ మైనార్టీని, ఎస్సీసీని కూడా అనగదొక్కే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మనం చూసాం ఎస్సీలని ఎంతమందిని ఇబ్బంది పెట్టడం మనందరం చూసాం. అలాగే మైనార్టీస్కి వచ్చేటప్పటికి అబ్దుల్ సలాం గారు నంద్యాల వ్యక్తి అయిన, నంద్యాలలో మరి ఆయన ఒక బంగారు వ్యాపారంలో పనిచేసినప్పుడు ఆయనకి ఏదో వైసీపీ నాయకులతో గొడవ అయితే ఆయన బయటికి పంపించడమే కాకుండా కేసులు పెట్టడం జరిగింది. తర్వాత పెట్టడమే కాదు, ఆయన ఆటో కొనుక్కుని ఆటోతోటి నడుపుకుంటుంటే ఆయన ఇంకా హెరాస్మెంట్ చేసి ఆయన కుటుంబం అంతా కూడా చనిపోయే విధంగా మరి ప్రేరేపించడం జరిగింది. దానికి పోలీస్ డిపార్ట్మెంట్ చేత మరి ఎక్కువగా వాళ్ళందరినీ ప్రెషర్ చేసి కేసులు పెట్టినా జడలేదు, కానీ హెరాస్మెంట్ చేసి ఫ్యామిలీలో హెరాస్మెంట్ చేస్తున్నా జడిసిపోయి ఆయన అబ్దుల్ సలాం గారు రైలు కింద 4 కుటుంబ సభ్యులతో చనిపోవడం జరిగింది. చనిపోతే మరి డిపార్ట్మెంట్ ఐడెంటిఫై చేసింది, పోలీసులు తప్పు ఉందని చెప్పి ఐడెంటిఫై చేసింది. ఐడెంటిఫై చేసిన తర్వాత ఏదో సెక్షన్లు వేసి ఇలా బెయిల్ వచ్చేలాగా సెక్షన్లు వేయడం వల్ల మరి వాళ్ళకి బెయిల్ కూడా రావడం జరిగింది. అంటే ఎస్సీ రైతులకి రాజధాని కోసం పోరాడితే 30 రోజుల వరకు బెయిల్ రాలేదు. కానీ 4 వ్యక్తులు చనిపోయిన కారకులైనటువంటి పోలీస్ డిపార్ట్మెంట్కి వెంటనే బెయిల్ వచ్చేలాగా వేళ సెక్షన్లు వేసి బెయిల్ ఇవ్వడం జరిగింది. ఎస్పీ గారు కూడా ఏమంటాడంటే మేము కోర్టులో జిల్లా కోర్టులో అప్పీల్ చేస్తూ ఉంటాడు. అంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను అడుగుతున్నాను. ఎందుకంటే దారుణంగా ఈవేళ ఎవరైతే వైసీపీ నాయకులు వాళ్ళందరికీ కూడా పోలీస్ యంత్రాంగం కూడా సపోర్ట్ చేసి వైసీపీ నాయకులు ఎన్ని తప్పులు చేసినా పూర్తిగా సమర్థిస్తూ ముందుకెళ్తా ఉన్నది. అందులో భాగంగానే ఈరోజు అబ్దుల్ సలాం గారు ఆత్మహత్య ప్రేరేపించడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ మైనార్టీస్కి మరి చంద్రబాబు నాయుడు రోజు అనేక కార్యక్రమాలు చేసి ఈరోజు ఎక్కడ కూడా పట్టించుకోకుండా మైనార్టీతో ఓటుతో గెలిచారని చెప్పుకుంటూ వేళ అందరికీ కూడా అన్యాయం చేసే విధంగా ఇలా కార్యక్రమం తీసుకోవడం జరిగింది. గత 2 నెలల క్రితం కరోనా బారిన పడి మృతి చెందిన వ్యక్తుల ఇంట్లో దొంగతనానికి పాల్పడిన యువకుడిను గొల్లప్రోలు పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారి మద్దాల కాశీ ఇంట్లో సుమారు 11 లక్షల రూపాయల బంగారం, వెండి ఆభరణాలు, నగదుకు చోరీకి గురయ్యాయి.
మద్దాల కాశీ అతని భార్య మద్దాల సుధారాణి కరోనా బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా అదను చూసి దుర్గాడ గ్రామానికి చెందిన పసుపులేటి శివాజీ అనే యువకుడు మద్దాల కాశీ ఇంట్లో తాళాలు బద్దలుకొట్టి చోరీకి పాల్పడ్డాడు. ఈ చోరీ తర్వాత కొద్ది రోజులకి మద్దాల కాశీ, మద్దాల సుధారాణి కరోనా వైరస్ కారణంగా మృతి చెందారు. ఎట్టకేలకు దొంగని పట్టుకున్నారు. దొంగ పసుపులేటి శివాజీ వద్ద నుండి చోరీ చేసిన సొత్తును స్వాధీనపరుచుకున్నారు. ఈ సందర్భంగా కాకినాడ డీఎస్పీ భీమారావు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు మీడియాకు తెలిపారు. సమావేశంలో పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్, సబ్ ఇన్స్పెక్టర్ రామలింగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 7th month అంటే జూలై అంటే ఇది దుర్గాడ గ్రామంలో ఒక దొంగతనం జరిగింది. ఆ గ్రామంలో ఫిర్యాది భర్త ఫిర్యాది మద్దాల సుధారాణి దుర్గాడ గ్రామం. ఫిర్యాది తన భర్తకు కూడా కరోనా పాజిటివ్ రావడం బట్టి హాస్పిటల్లోకి వెళ్ళినప్పుడు ఇంటి తాళాలు వేసుకుంటూ వెళ్ళిపోవడం జరిగింది. ఆ క్రమంలో వచ్చిన తర్వాత వాళ్ళ ఇంట్లో నేరం జరిగింది. ఈ గ్రేవ్ కేసుగా క్రైమ్ నెంబర్ 147/20 అండర్ సెక్షన్ 457 380 ఐపీసీ కేసు కింద గొల్లపాలెం పోలీస్ స్టేషన్ వారు ఎస్ఐ గారు కేసు నమోదు చేయడం జరిగింది. దీంట్లో సుమారు 11,20,000 రూపాయలు విలువ గల వస్తువులు పోయాయి. ఈ కేసులో అంతేకాకుండా ఇటీవల ఈ మధ్య ఒక కేసు కూడా మద్దాల ప్రభావతి దేవి అనే ఆమె దగ్గర కూడా ఒక కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసులో కూడా 1,50,000 రూపాయల వరకు క్యాష్ పోవడం జరిగింది. ఈ క్రమంలో దర్యాప్తులో భాగంగా మా ఇన్స్పెక్టర్ రాజశేఖర్ గారు, ఎస్ఐ రామలింగేశ్వర గారు, వారి సిబ్బంది చాకచక్యంతో వారికి వచ్చిన సమాచారం మేరకు ముద్దాయిని పసుపులేటి శివాజీని వాళ్ళ ఇంటి వద్ద అరెస్ట్ చేయడం జరిగింది. ముద్దాయిని అరెస్ట్ చేసి ముద్దాయి వద్ద ఒక గోల్డ్ రింగ్, హాఫ్ సవరిన్, సిల్వర్ 5 kgs, క్యాష్ 1,95,000 ప్రస్తుతం రికవర్ చేయడం జరిగింది. ముద్దాయిని నిన్న సాయంత్రం తన ఇంటి వద్ద అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ముద్దాయిని రిమాండ్ పంపిస్తున్నాం. 24 hours రిమాండ్ పంపించాలి కాబట్టి రిమాండ్ పంపిస్తున్నాం. కాకినాడ పట్టణ అభివృద్ధి పనుల్లో జరుగుతున్న అవకతవకలపై అధికారులు దృష్టి సారించాలని కాకినాడ నగర మేయర్ సుంకర పావని తెలియజేశారు. కాకినాడ నగరపాలక సంస్థ 6వ డివిజన్ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద జరుగుతున్న అమృత సీసీ ట్రైన్ నిర్మాణ అవకతవకలను మంగళవారం మేయర్ సుంకర పావని కార్పొరేటర్ బండి సత్యనారాయణతో కలిసి పరిశీలించారు. సందర్భంగా మేయర్ పావని మాట్లాడుతూ ప్రాంతంలో రోడ్డు మధ్య నుండి ఎటువంటి మ్యాన్ హోల్ లేకుండా ట్రైన్ నిర్మాణం చేయడం జరుగుతుందని, ఈ విధంగా నిర్మిస్తే చిన్నపాటి వర్షాలకు కూడా ఈ ప్రాంతం ముంపుకు గురి కావడం ఖాయమన్నారు. ఇప్పటికే డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేని కారణంగా కాకినాడ పట్టణం చిన్నపాటి వర్షాలకు కూడా మునిగిపోతుందని, ఈ సమయంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో ఈ విధంగా డ్రైనేజీలు నిర్మిస్తే ముంపుకు సమస్య ఎన్నటికీ పరిష్కారం కాదన్నారు. సంబంధిత అధికారులు కూడా పనులు జరిగే సమయంలో ఈ విధంగా చేస్తున్నారో చూడాల్సిన బాధ్యత వారిపై ఉందన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులకు అవకతవకలపై ప్రశ్నించే హక్కు ఉందని, దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత అధికారులపై ఉందని తెలియజేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ తాహేరా ఖాతున్, బంగారు సూర్యవతి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇప్పుడు 6వ వార్డులో మన బండి సత్యనారాయణ గారు వార్డు కార్పొరేటర్ ఇక్కడ అమృత్ ట్రైన్స్ పని జరుగుతూ ఉంది. దాని మీద కంప్లైంట్ మరి ఆయన 3 రోజులు బట్టి దాని మీద ఎస్సీ గారితో కానీ అందరితో మాట్లాడటం కూడా జరుగుతుంది. రోడ్డు మధ్యలో డ్రైన్ కడుతున్నారు, మా ఎగ్జిస్టింగ్ డ్రైన్ ఉన్న చోట కనెక్టింగ్లో డ్రైన్ అవ్వట్లేదు అని చెప్పేసి దాని మీద అధికారులతో మాట్లాడితే వాళ్ళు చెప్పడం ఏంటంటే ఎలక్ట్రిక్ పోల్స్ అయిపోయి ఉన్నాయండి, అందుకే నా డీవియేషన్ వచ్చింది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ స్థానిక ప్రజల ఒపీనియన్ కూడా తీసుకున్నట్టయితే ఎగ్జిస్టింగ్ పోల్స్ ఉన్న చోట ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్తో షిఫ్ట్ చేయించి ఆ పని పూర్తయిన తర్వాత మళ్ళీ పెట్టుకుని వర్క్ చేసుకునే దాఖలాలు చాలా ఉన్నాయి. అదేవిధంగా ఇది డైరెక్ట్గా చేసినట్టయితే బాగుంటుంది కదా, రోడ్డు మధ్యలో డ్రైనేజీ అని చెప్పేసి స్థానిక ప్రజలు కూడా ఇబ్బంది పడడం జరుగుతుంది. ఈ రోడ్డు పొడికి చూసుకున్నట్టయితే మరి కట్టిన డ్రైన్ మీద ఎక్కడ మ్యాన్ హోల్ అన్నదే కనిపించట్లేదు. మరి ఇలా ఒక మ్యాన్ హోల్ లేకుండా ఒక డ్రైన్ పూర్తిగా కంప్లీట్గా క్లోజ్ చేసి కట్టినట్లయితే ఒక వర్షం పడినప్పుడు కానీ చిన్నపాటి వర్షానికి కూడా ఇదంతా కూడా మునిగిపోయే పరిస్థితి. కంపల్సరీ మ్యాన్ హోల్స్ ఉండాలి. ఉన్నట్టయితేనే వర్షం పడినా కాలంలోకి నీరు వెళ్ళే పరిస్థితి ఉంటుంది. మరి ఇటువంటి మ్యాన్ హోల్స్ కానీ ఇటువంటి తగు జాగ్రత్తలు తీసుకోకుండా ఇలాంటి వర్క్స్ చేసినట్టయితే కాకినాడ ముంపుకు గురవడం అన్నది జరుగుతూ ఉంటుంది. మీ ద్వారా తెలియజేస్తూ అధికారులకు కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే చేసేటప్పుడు పని చేసేటప్పుడు కరెక్ట్గా అవుతుందా లేదా అని పైనుండి కూడా వాళ్ళు కూడా వచ్చి ఇన్స్పెక్ట్ చేసుకోవాలి. కార్పొరేటర్ ఏదైతే అబ్జెక్ట్ చేస్తున్నారో దాన్ని కూడా వినవలసిన బాధ్యత వాళ్ళ మీద కూడా ఉంది. ఎందుకంటే ప్రజాప్రతినిధిగా ఎన్నికైన తర్వాత ప్రజల కోరిక ఏదైతే ఉందో అదే మరి వాళ్ళు తీసుకెళ్లి అధికారులకు చెప్పడం కూడా జరుగుతుంది. మీ ద్వారా తెలియజేస్తారు.
వైసీపీ ప్రభుత్వంలో ముస్లిం మైనార్టీలకు రక్షణ లేకుండా పోయిందని ఈ ప్రభుత్వ పాలనలో వారంతా భయాందోళనతో బతుకుతున్నారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ ఆరోపించారు. నంద్యాల అబ్దుల్ సలాం కుటుంబ ఆత్మహత్య ఘటన విషయమై సీబీఐ ఎంక్వైరీ జరిపించి బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పార్టీకి చెందిన ముస్లిం మైనార్టీ నాయకులతో కలిసి పిఠాపురం మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఎస్కే యాసిన్, చోటా మహమ్మద్, రెడ్డెం భాస్కర్ రావు, కరణం చిన్నారావు, పిల్లి చిన్న, జనపరెడ్డి రాంబాబు, నామా దొరబాబు, రావుల రమేష్, కొరుప్రోలు శ్రీను, కోళ్ల బంగారు బాబు, రాయవరపు తిరుమలరావు, నూతాటి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. అబ్దుల్ సలాం కుటుంబం 50 మంది కుటుంబం చనిపోవడానికి ముఖ్య కారణం పోలీసులు వేధింపులు పడలేకే అతను ఆత్మహత్య చేసుకోవడం జరిగింది నా కుటుంబ సమేతంగా. అదేవిధంగా దీనికి ముందు కూడా పోలీసులు 3-4 సార్లు పిలిచి అరెస్ట్ చేయడం జరిగింది. 3 రోజులు అనాథరైజ్డ్గా పోలీస్ స్టేషన్లో పెట్టడం, రక్తాల కారిలో కొట్టడం, ఈ కార్యక్రమాలన్నీ జరిగినాయి. దీనికి మనస్తాపం చెంది నాకు సంబంధం లేని ఇష్యూలన్నీ కూడా నా మీద నేరాలు మోపుతున్నారు అని చేత నేను బతకడం ఎందుకని చెప్పి ఆ కుటుంబం అంతా కూడా అవమానానికి లోనై చనిపోవడం జరిగింది. దీనికి కారణం ప్రభుత్వం. ఇది పోలీస్ హత్యలు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మరి దానికి తోడు వాళ్ళు వేసిన ఎఫ్ఐఆర్ కూడా ఎలా ఉందంటే స్టేషన్ బెయిల్ ఎఫ్ఐఆర్ వేసినట్టు వేసారు, కోర్టుకి లోపలికి ఇలా వెళ్ళారు, అన్న బెయిల్ వచ్చింది. అంటే పోలీసుల్లో నిబద్ధత లేదు. ఆ 306 కానీ 302 కానీ దాని కనెక్టెడ్ సెక్షన్లు మెన్షన్ చేయకుండా వేలబుల్ సెక్షన్లు వేసారు. ఏం చేయారంటే డిపార్ట్మెంట్ వాళ్ళు ఒకటే కాబట్టి దాంతో సిబిఐతో దర్యాప్తు చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. మైనార్టీలకి రక్షణ ఉండాలి. మైనార్టీ ముస్లిం సోదరులకి ఈ విధమైన అవమానాలు జరగకుండా మరి రాబోయే రోజుల్లో కూడా కోర్టులు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈరోజు 50 మంది మైనార్టీలు కూడా రాష్ట్రంలో భయాందోళనలతో ఉన్నారు. మరి ఈ సలాం యొక్క కుటుంబం ఆత్మహత్యకి సంబంధించి అది ఆత్మహత్య కాదు, ఆత్మహత్యను ప్రేరేపించడం సరైన చట్టాలతో పెట్టి ఆ పోలీసులను డిస్మిస్ చేసి వాళ్ళకి సరైన శిక్షలు పడే విధంగా మరొక ఎఫ్ఐఆర్ మరి నమోదు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ మైనార్టీలకు రక్షణగా ఉంటుందని చెప్పి తెలియజేస్తాం. పెద్దాపురం పట్టణాన్ని జీరో ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టినట్లు కమిషనర్ జె సురేంద్ర తెలిపారు. సందర్భంగా తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తిగా ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించాలని తెలిపిందన్నారు. ప్రజలు తమ నిత్యావసరాల కోసం గుడ్డ సంచులు మాత్రమే వినియోగించాలని పేర్కొన్నారు. ప్లాస్టిక్ కవర్ల వినియోగం వాడకంపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు కేసులు నమోదు చేసి జరిమానాలు విధిస్తున్నట్లు ఆయన తెలిపారు. మీకు అందరికీ తెలుసు, దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పరిశుభ్రత, పట్టణాల పరిశుభ్రతకి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం కింద అనేక పట్టణాల మధ్య ప్రతి సంవత్సరం కూడా పోటీలు నిర్వహించడం జరిగి మంచిగా ఉన్నటువంటి పారిశుద్ధ్యమైన పట్టణాలకు అవార్డులు, ర్యాంకింగ్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా పట్టణాలు పరిశుభ్రంగా ఉండడానికి అనేక రూల్స్ ఫ్రేమ్ చేయడం జరిగింది. ముఖ్యంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్, అలాగే ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్, అలాగే భవన నిర్మాణాల వ్యర్థ పదార్థాల రూల్స్, ఇవన్నీ కూడా రూల్స్ ఫ్రేమ్ చేసింది. వాటిని గత 2 సంవత్సరాల నుంచి కూడా మనం అమల్లోకి తీసుకురావడం జరిగింది. అయితే ప్రస్తుతం పెద్దాపురం పట్టణంలో ఈ యొక్క రూల్స్ ముఖ్యంగా ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ అంటే ముఖ్యంగా ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ గ్లాసులు, వాటర్ ప్యాకెట్లు ఇక్కడ చాలా విపరీతంగా వాడుతున్నారు. ఇది ఈ నెలలోనే నేను గమనించడం జరిగింది. దీంట్లో భాగంగా ముఖ్యంగా మనం ఈ యొక్క ప్లాస్టిక్ నిషేధంపై ప్రజలకు పూర్తిగా అవగాహన కలిగించాలనే ఉద్దేశంతో ముందుగా మైక్ అనౌన్స్మెంట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క మైక్ అనౌన్స్మెంట్లు అయిన తర్వాత ఈ యొక్క 2-3 రోజుల్లో కూడా దీన్ని ఎన్ఫోర్స్ చేసి ముఖ్యంగా ఈ యొక్క బడ్డీల దగ్గర కానీ, వైన్ షాపుల దగ్గర కానీ, కిరాణా షాపుల దగ్గర కానీ, ఎక్కడక్కడ టీ షాపుల దగ్గర కానీ, హోటల్స్ దగ్గర కానీ ఎక్కడ కూడా ప్లాస్టిక్ వినియోగం లేకుండా జీరో ప్లాస్టిక్ విధానాన్ని మన పట్టణంలో అమలు చేయడానికి నిర్ణయించడం జరిగింది. ప్రజలందరూ సహకరించాలి. ఈ యొక్క ప్లాస్టిక్ని మనం నిషేధిస్తే భావి తరాలకు, రాబోయే తరాలకు కూడా మనం ఉపయోగం కలిగించడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మనం పట్టణంలో ప్లాస్టిక్ నిషేధించడానికి పూర్తిగా మీరు సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసి కోరుతున్నాము. అన్ని మౌలిక సదుపాయాలు సమకూర్చి గొల్లప్రోలు పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపిస్తామని పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు తెలియజేశారు.
గొల్లప్రోలు నగర పంచాయతీలో జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప పాదయాత్ర 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే దొరబాబు హాజరై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వివరిస్తూ కరపత్రాలు పంచారు. అదేవిధంగా గొర్రప్లోరులోని పట్టణంలో పాఠశాలలో జరుగుతున్న నాడు నేడు పనులను పరిశీలించారు. అనంతరం ఈబీసీ కాలనీలో సుమారు 25 లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును ఎమ్మెల్యే దొరబాబు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొరబాబు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో మొగిలి బాబ్జీ, మొగిలి అయ్యారావు, పర్ల రాజా, పెండెం రఘు, పంతం అఖిలేష్, జ్యోతుల భీముడు, మొగిలి ఫణికుమార్, కుర్రై శంకర్, తేడ్లపు చిన్నారావు తదితరులు పాల్గొన్నారు. ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పాదయాత్ర ఎండనక వాననక 14 నెలల్లో ఈ రాష్ట్రం అంతా పాదయాత్ర చేసినటువంటి 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోని, ప్రతి పట్టణంలోని, ప్రతి గ్రామంలోని, ప్రతి వీధిలోని, ప్రతి ఇంటిలోని కూడా ఒక పండగ వాతావరణంలో ఏదైతే ఆ రోజున పాదయాత్రలో ప్రజల కష్టాలని, సమస్యల్ని తెలుసుకున్నారో ఆ సమస్యలన్నింటినీ కూడా సంవత్సరన్నర కాలంలో పూర్తి చేసినటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వివిధ రూపాల్లో పథకాల ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఇంత కరోనా మహమ్మారి విజృంభించిన టైంలో కూడా వారందరికీ కూడా చేయూతనిచ్చే విధంగా ఈ పథకాల ద్వారా వచ్చిన డబ్బులతోటి వారు ఈ కరోనా మహమ్మారి వలన బాధపడినటువంటి పనుల్లోకి వెళ్ళలేని పరిస్థితుల్లో వీరందరికీ కూడా ఊరట చెందే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పథకాలన్నీ కూడా ప్రతి ఒక్కరికి ఉపయోగపడ్డాయనే దిశగా ఈ రోజున గ్రామాల్లోకి వెళ్తుంటే ప్రతి గ్రామంలో కూడా వైఎస్ఆర్ పార్టీ ఏదైతే ఈ పాదయాత్ర చేపట్టిందో ఆ పాదయాత్రకి అఖండ స్వాగతం చెప్తూ ప్రజలు ఇచ్చే స్వాగతానికి ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాల ద్వారా మేము లబ్ధి పొందాము, ఇంత కష్టకాలంలో మమ్మల్ని ఆదుకున్నారు అనే దిశగా ఈ రోజున ప్రజలు భావిస్తున్న సందర్భంలో మాకు ఏ వీధికి వెళ్ళినా అఖండ స్వాగతం చెప్తున్న ప్రజానీకానికి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కరోనా వైరస్ బారిన పడ్డ మెగాస్టార్ చిరంజీవి త్వరగా కోలుకోవాలని కోరుతూ మెగాస్టార్ చిరంజీవి అభిమానులు శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట గ్రామం ఏపీఐఎస్ఐ కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో మెగాస్టార్ చిరంజీవి అభిమానులు పూజ చేశారు. తూర్పుగోదావరి జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు విజయ్ గోపాల్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో చిరంజీవి అభిమానులు శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయానికి తరలివచ్చారు. జిల్లా చిరంజీవి యువత అధ్యక్షతన విజయ్ గోపాల్ స్వామివారికి పట్టు వస్త్రాలు, పండ్లు, పూలు సమర్పించారు. ఆలయ అర్చకులు స్వామివారికి పంచామృతాభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. అభిమానులు తీసుకొచ్చిన పట్టు వస్త్రాలు, తమలపాకుల దండను స్వామివారికి అలంకరించారు. అభిమానులు పూజలు చేసిన అనంతరం కొబ్బరికాయలు కొట్టి స్వామివారికి సమర్పించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు విజయ్ గోపాల్ మాట్లాడుతూ కరోనా బారిన పడ్డ చిరంజీవి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కాకినాడ సిటీ వైడ్ చిరంజీవి అభిమాన సంఘం అధ్యక్షులు చింతకాయల చిన్ని, రాజుబాబు, రాజారెడ్డి, అమలకంటి శివ, యజ్జల శ్రీను, నాని, శ్రీనివాస్, స్వామినాథన్ తదితరులు పాల్గొన్నారు. మెగాస్టార్ చిరంజీవి గారికి కరోనా రావడం మాకు చాలా బాధగా ఉంది. కాకపోతే ఏంటంటే ఆయన మా అభిమానులకి అందరికీ ప్రతిరోజు చెప్తూనే ఉన్నారు, మీరు జాగ్రత్తగా ఉండండి అని. కాబట్టి అభిమానులు అందరూ ఈరోజు ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసి ఆయన కరోనాలో త్వరగా కోలుకోవాలని, త్వరగా ఆచార్య సినిమా షూటింగ్లో పాల్గొనాలని అభిమానులు అందరూ కోరుకుంటూ, అలాగే మా జిల్లా అధ్యక్షుడు విజయ్ గోపాల్ గారు, మా సిటీ అధ్యక్షుడు చింతకాయల చిన్ని గారి ఆధ్వర్యంలో ఈరోజు పూజలు నిర్వహించాం కాకినాడ సిటీలో. చిరంజీవి గారు కోలుకోవాలని యావత్ అభిమానులు అందరూ కోరుకుంటారు. మా అందరి అభిమాన నాయకులు, అలాగే ఆరాధ్య దైవమైనటువంటి మేము ఎంతో అభిమానించినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు నిన్న ఆయనకు కూడా కరోనా వ్యాధి సోకడం జరిగింది. నిజంగా మేమందరూ కూడా చాలా ఆందోళనకు గురవుతూ ఉన్నాం. ఎందుకంటే కరోనా మహమ్మారి ఈరోజు రాష్ట్రంలోనే కాదు దేశంలో, ప్రపంచ దేశాల్లో కూడా కరోనా ఎంత విజృంభిస్తుందో, ఎంతో జాగ్రత్తగా ఉన్నా సరే ఈరోజు కొంతమందికి కరోనా సోకడం అనేది నిజంగా చాలా దురదృష్టకరం. అలాగే మా చిరంజీవి గారికి కరోనా రావడం నిజంగా అభిమానులుగా మేమందరూ కూడా చాలా ఆందోళన చెందుతున్నాం. అలాగే ఆయనకి ఎప్పుడూ కూడా భగవంతుని ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు, అభిమానుల ఆశీస్సులు ఆయనకు కూడా ఎల్లెల్లా ఉంటాయి. అదే రీతిలో ఆయన కరోనాని అతి తక్కువ కాలంలో
ఒక వారం 10 రోజుల్లో కరోనాను జయించి మళ్ళీ అందరి మధ్యకి వచ్చి ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని ఈరోజు మేము అభయ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో ప్రత్యేకంగా ఆయన స్వామి చిరంజీవి గారికి ఆయన్ని రక్షించి కాపాడాలి, కరోనా వ్యాధి నుంచి ఆయన వెంటనే విముక్తి కలగాలని ఆ స్వామివారిని వేడుకుంటూ ఈరోజు ప్రత్యేక పూజలు నిర్వహించడం. గత 17 నెలల కాలంలో స్థానిక ప్రజాప్రతినిధులు పిఠాపురం నియోజకవర్గానికి చేసిందేమీ లేదని, అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సవాల్ విసిరారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వర్మ మీడియాతో మాట్లాడుతూ ఎంపీ ఎమ్మెల్యేలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ మీడియా సమావేశంలో ఉలవకాయల దేవేంద్రుడు, మడికి ప్రసాద్, బవిరిశెట్టి రాంబాబు, మల్లెపూడి వీరబాబు, కొమ్మాకుల సత్యనారాయణ, గుండ్రా సుబ్బారావు, బుజ్జి, పడాల అప్పారావు, తూము బాబు, సాయి తదితరులు పాల్గొన్నారు. చేబ్రోల్లో ఎమ్మెల్యే ఎంపీ ఇద్దరు కూడా పాదయాత్ర చేశారు. చాలా సంతోషం. కోవిడ్ రూల్స్కి వ్యతిరేకంగా చక్కగా మమ్మల్నేమో మేము అడిగితేనేమో మమ్మల్ని పోలీస్ స్టేషన్లో వేసి మీరు చేయడానికి పోలీసులు వైసీపీ పార్టీకి ఎంపీకి ఎమ్మెల్యేకి కూడా సహకరించినందుకు పోలీసులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈ చేబ్రోల్లో ఎవరన్నా నాయకులు చేబ్రోల్కి వెళ్తే మేము అది చేస్తాం ఇది చేసామని చెప్తారు. మీరు ఏమి చేశారని ప్రజలకి మీరు చేబ్రోల్లో పాదయాత్ర పెట్టారు. 17 నెలల్లో చేబ్రోల్లో 17 రూపాయలు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఖర్చు పెట్టింది లేదు, వాళ్ళకి సంక్షేమం చూసింది లేదు, వాళ్ళకి కావాల్సిన ఇవేవి చేసింది లేదు. రోడ్లు కానీ డ్రైన్లు కానీ చాలా రిక్వైర్మెంట్లు ఉన్నాయి. మా టీడీపీ హయాంలో మేము దగ్గర 8 నుంచి 9 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఇదే చేబ్రోల్లో 9 కోట్ల రూపాయలు. ఇంకా 1,30,00,000 డబ్బులు ఉండిపోయినాయి. శాంక్షన్ అయిన రోడ్లు ఉండిపోయినాయి. కాంట్రాక్ట్ డిలే వలన కొన్ని ఆగిపోయినాయి. అవి ఎందుకు ప్రారంభించట్లేదు? ఒక ప్రశ్న. మీరు ఏదైనా మేము తెచ్చిన ఈ నిధులన్నీ కాకుండా అదనంగా రూపాయి తెస్తే మేము ఆనందిస్తాం. ఇప్పటి వరకు ₹1 చేబ్రోల్లో ఖర్చు పెట్టలేదు, తేలేదు. మేము రైతుల కోసం 50 లక్షలు పెట్టి పొంత రోడ్డు వేసాం, దుర్గాడ రోడ్డు, చేబ్రోల్ టు దుర్గాడ. ఆ విధంగా మేము చేబ్రోల్ని అభివృద్ధి పదంలో మేము నడిపించాం. మీరు ఏం చేశారని ఈరోజు చేబ్రోల్లో పాదయాత్ర చేశారు. మీరు ఈ పాదయాత్ర చేసిన రోడ్డల్లా టీడీపీ హయాంలో వర్మేయించిన రోడ్లే. మీరు వేయించినవి ఏవి లేవు, ముందు లేవు, వెనక లేవు, ఇప్పుడు లేవు. రెండవది, అలాగే మల్బరీ ఇన్సూరెన్స్లు ఆగిపోయినాయి. అప్పుడే 8 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు దిక్కుమొక్కు లేదు. అలాగే రైతులు ఏదైతే నష్టపోయారో, మరి హార్టికల్చర్ అవ్వచ్చు, మిరక పంటలు అవ్వచ్చు, అదే వరిచేలు అవ్వచ్చు, వాళ్ళకి 25,000 మేము డిమాండ్ చేసి ఇప్పుడు క్లారిటీ లేదు. అలాగే ఒక కమిటీ తిరుగుతుంది. ఒక రవణక్కపేట ఒకటే మునిగిపోలేదు కదా, రవణక్కపేట చూపించడం కూడా న్యాయమే, చూపించారు, ఓకే. మిగిలిన ఈ మండలానికి కూడా పిల్లలు కదా కమిటీని. గొల్లప్రోలు కానీ పిఠాపురం మండలానికి కూడా 10 నిమిషాల పని. మీరు ఎందుకు అడగలేదు? పెద్దాపురం పాసిలవారి వీధిలో 10వ తరగతి చదువుతున్న బంగారం సుభాషిణి అనే 15 ఏళ్ల బాలిక ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సుభాషిణికి తల్లిదండ్రులు లేకపోవడంతో అమ్మమ్మ మేనత్తల దగ్గర ఉంటూ 10వ తరగతి చదువుతుంది అని సబ్ ఇన్స్పెక్టర్ బాలాజీ తెలిపారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలిక ఆత్మహత్యకు పాల్పడిందని బంధువులు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి పెద్దాపురం సబ్ ఇన్స్పెక్టర్ బాలాజీ, ఇన్ఛార్జ్ సిఐ వి సురేష్ బాబు చేరుకుని అనుమానాస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మీడియాకు తెలిపారు. ఎక్కువ పరిచయం ఇక్కడ రోడ్డు వేసాక మేము చట్టం ఎదుగుంటే మా ఇల్లు లాస్ట్, ఈ రోడ్డు లాస్ట్ ఎందుకు మా ఇల్లు. ఈ రోజు వాతావరణ సమాచారాన్ని మీకు సమర్పిస్తున్న వారు దక్షిణ్ ప్యాకేజ్డ్ అండ్ డ్రింకింగ్ వాటర్, ఏపీఎస్పీ కాకినాడ.
కాకినాడ నగరంలో ఈరోజు నమోదైన వాతావరణ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కాకినాడ నగరంలో ఈరోజు నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 31.0 డిగ్రీల సెల్సియస్ కాగా కనిష్ట ఉష్ణోగ్రత 20.0 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నవరత్నాల పథకాలతో సంక్షేమ ఆంధ్రప్రదేశ్గా రాష్ట్రం అభివృద్ధి. కిర్లంపూడి మండలంలో పాదయాత్ర చేపట్టిన కాకినాడ ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు. అబ్దుల్ సలాం కుటుంబ ఆత్మహత్యలపై సిబిఐ విచారణ జరిపించాలి. మీడియా సమావేశంలో డిమాండ్ చేసిన కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. సామాన్యుడికి భారంగా మారిన నిత్యావసర వస్తువుల ధరలు. కాకినాడ ఆనందభారతి మైదానంలో రైతు బజార్ని పరిశీలించిన మేయర్ సుంకర పావని. ఇవి నాటి సిటీ కేబుల్ వార్తలు. తిరిగి ప్రసారమయ్యే సిటీ కేబుల్ వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.